సో నిన్న కోర్టుకు సంబంధించిన కాపీ అందిన తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఆ రకంగానే ఆయన సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు. అయితే అదే సమయంలో కేటీఆర్ పిటిషన్ మీద వాదనలు జరిగే క్రమంలో తమ వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం అక్కడ కూడా కేవియట్ పిటిషన్ రూపంలో కాచి కూర్చుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, సో ఇవాళ బెంచ్ మీదకి వస్తుందా? ఇవాళ వాదనలు జరుగుతాయా? ఏం జరిగే ఆస్కారంగా అనిపిస్తోంది? ఈరోజు సుప్రీంకోర్టుకి సంబంధించిన లిస్ట్ మొత్తం పరిశీలించి చూశాను. అందులో ఎక్కడ కూడా ఈ కేసు లిస్ట్ అవ్వలేదు. కేవలం ఫైలింగ్ మాత్రమే జరిగింది. అది కూడా నిన్న సాయంత్రం 4:40 ఈ కేసు ఫైల్ అయింది. డైరీ నెంబర్ అలాట్ అయింది. కేసు లిస్ట్ కావాలంటే దానికి ఒక కేసు నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా అంటే రొటీన్ ప్రాసెస్ ప్రకారం అసలు సుప్రీంకోర్టులో ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఎవరైనా ఏ పిటిషన్ దాఖలు చేసినా ఫస్ట్ దానికి ఒక డైరీ నెంబర్ అలాట్ అవుతుంది. ఆ తర్వాత అది లిస్ట్ అయ్యే క్రమంలో డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ డిఫెక్ట్స్ని క్యూర్ చేయాలి. ఆ తర్వాత కేవేట్ ఏదైనా ఉంటే కేవేట్ దానికి అటాచ్ అవుతుంది. ఇవన్నీ జరిగి కేసు లిస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది కంప్యూటర్ ఆటో జనరేటెడ్ డేట్ అయితే ఇప్పటికే దాఖలైన పిటిషన్లు దాని ప్రకారం అది ఒక డేట్ని కంప్యూటర్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఒక డేట్ని ఇస్తుంది. కానీ పిటిషనర్లు తమ పిటిషన్కు ఉన్న అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని గతంలో నేరుగా మెన్షనింగ్ చేసేవారు. ప్రయారిటీని దాన్ని ప్రయారిటైజ్ చేసి వెంటనే దాన్ని టేకప్ చేయాలి. ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ జరిగే అవకాశం ఉందనో లేకపోతే ఇంకేదైనా ఆ పిటిషనర్కి సంబంధించిన రిలీఫ్ కోర్టునో ఎమర్జెన్సీ అర్జెన్సీ వీటిని చీఫ్ జస్టిస్ కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే దాన్ని టేకప్ చేసేలాగా ఒక ప్రయత్నం అనేది జరిగేది. కానీ ఇప్పుడు కొత్త సీజేఐ వచ్చిన తర్వాత ఈ ఓరల్ మెన్షనింగ్స్కి అవకాశం కల్పించట్లేదు. ఆయన ఏదున్నా కూడా త్రూ రిజిస్ట్రీనే రావాలి. మీ అర్జెన్సీ ఏదున్నా రిజిస్ట్రీకే చెప్పుకోండి. రిజిస్ట్రీ దాన్ని ఎంత ఎర్లీ డేట్లో పాసిబిలిటీ ఉంటే అంత ఎర్లీ డేట్కి దాన్ని లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదంతా కూడా ఒక కోర్టు ప్రొసీజర్. ఇప్పటికైతే ఇవాళ ఈ కేసు ఎక్కడా లిస్ట్ కాలేదు కాబట్టి దాని మీద విచారణ జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఓరల్ మెన్షనింగ్కి ఏమైనా ప్రయత్నించినా దాన్ని సీజేఐ అంగీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇటు పిటిషనర్ తరపున అంటే కేటీఆర్ తరపున న్యాయవాదులతో మాట్లాడినప్పుడు ఈ సీజేఐ అయితే మెన్షనింగ్కి అవకాశం కల్పించట్లేదు కాబట్టి రిజిస్ట్రీ ద్వారానే ప్రయత్నాలు చేస్తున్నాము. వీలైతే ఈ శుక్రవారానికి కేసు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న అభిప్రాయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.